నెల్లూరు జిల్లా కావలి రూరల్ జలదంకి మండలాల్లో ఇసుక మాఫియా కలకలం రేపుతోంది. ఇటుకరాళ్ల బట్టి పేరుతో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరులు మట్టి మాఫియాకు తెరలేపారు. సిరిపురం, కొత్తపల్లి, రామవరపాడు అనేక గ్రామాల్లో లక్షల క్యూబిక్ మీటర్ల మేర చెరువుల్లో మట్టిని తరలించి చెరువు పక్కనే ప్రైవేటు స్థలాల్లో నిల్వ చేశారు. స్టాక్ చేసి వర్షాకాలంలో అధిక ధరకు అమ్ముతూ సొమ్ము చేసుకుని గత 5 సంవత్సరాలుగా కోట్లు వెనకేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక వైసీపీ మట్టి మాఫియాపై మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. మానవుడు వివిధ రకాల ఆహారాలను తిని అరిగించుకుంటాడు. ఇంకో కొంతమంది అంటే నార్త్ ఇండియాకి పోతే రోటీలు తింటాడు. కానీ ఇక్కడ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు చెరువుల్లో మట్టి తిని వారి యొక్క అధికార దాహాన్ని, అధికార ఇదిని దృష్టిలో పెట్టుకొని వారు ఏకంగా మట్టినే వారి యొక్క ఆదాయ వనరుగా మలుచుకొని కోట్లాది రూపాయల యొక్క మట్టిని ఈరోజు వాళ్ళు పెద్ద ఎత్తున డంపింగ్ చేశారు. కానీ ఈ మట్టి బకాసుల భాగోతాన్ని ఒకసారి స్థానికులకు తెలుసుకుందాం. ఒకసారి మీరు చెప్పండి, ఈరోజు మీరు ఇక్కడ స్థానికులు, మీరు ఇక్కడ మట్టి పరిస్థితిని చూస్తున్నారు. అసలు ఎవరు ఈ మట్టికి సంబంధించిన కీలకమైనటువంటి కీలక పాత్రధారులు ఎవరు ఈ మట్టికి దీంట్లో? గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అనుచర వర్గం అంతా అదే దండాలు, అంటే గతంలో ఆయన భూ బకాసురుడని, గ్రావెల్ మాఫియాని, మట్టి తిన్నాడని ఎన్నో అతని మీద అభియోగాలు ఉన్నాయి. అతను ఖచ్చితంగా ఇలాంటి భూ బకాసురుడేనో. వాళ్ళ అనుచర వర్గంలో ఇదొక వర్గము. ఇలాగే కొత్తపల్లి కానీ, కావలి కానీ, రామరపాడులో కానీ, చెరువుల్లో కానీ మట్టి తీసుకొని వచ్చి వాళ్ళు ఇటుక వ్యాపారం కోసం కనీసం 2-3 సంవత్సరాలు మౌనంగా మట్టిని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసేశారు. ఇది ప్రజల ఆస్తి. కేవలం గత ప్రభుత్వం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అండదండలతో వైసీపీ నాయకులు ఈ చెరువులో అక్రమంగా మట్టిని తీసుకొని వచ్చి మైనింగ్ వాళ్ళతో టచ్అప్ అయ్యి వాళ్ళకి ఇచ్చిన కేటాయించిన ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోకుండా ఎక్కువగా జేసీబీలు పెట్టి, కేవలం ఏంటంటే మనుషులు పెట్టి తీసుకొచ్చుకొని వేసుకున్నంత వరకే కానీ జేసీబీలు పెట్టే పరిస్థితి లేదు. అలాంటిది జేసీబీలు పెట్టి తీసుకొని వచ్చి ఇక్కడ డంపింగ్ చేసి అక్రమంగా నిల్వహించున్నారు. ఇది చాలా దారుణం. ఈ విధంగా చేయటం వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి చెక్ పెట్టి వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ ఇది అంటే ఇంత పెద్ద ఎత్తున మట్టి డంపింగ్కి ఎవరి యొక్క హస్తం ఉంది, వారి యొక్క విధి విధానం అంటే ఏ గ్రామాల్లో ఇంకా డంప్ చేస్తున్నారు అంటే ప్రధానంగా దీంట్లో సూత్రధారులు ఎవరు? ఈ మట్టి కుంభకోణం అనేది టోటల్ గా కూడా గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని అనుచరులు మాజీ కౌన్సిలర్ గుడ్లూరు మాల్యాద్రి, అదేవిధంగా వైకుంఠపురానికి సంబంధించిన ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి బట్టి వ్యాపారస్తులు మొత్తం కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ముఖ్య అనుచరులే, కీలక నేతలే వైసీపీ పార్టీలో. వీళ్ళందరూ కూడా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి మట్టిని అక్రమంగా, ఎటువంటి అనుమతులు కూడా లేవు, కేవలం ఎవరన్నా గ్రామస్తులు అడ్డుపడి ఏందయ్యా మా చెరువులో మట్టిని మీరు తోలుకోబోతున్నారు, ఎందుకు తీస్తున్నారు, మీరు బయట నుంచి వచ్చి ఎందుకు తవ్వుతున్నారు, జేసీబీలు ఎందుకు పెట్టారంటే వాళ్ళని కొట్టి హింసించి పోలీస్ స్టేషన్లలో వేయించి వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి మట్టిని ఈ విధంగా డంపు చేసి ఇక్కడే కాదు కావలి చెరువులో, అదేవిధంగా సిరిపురం, కొత్తపల్లి, కావలి చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడైతే ఉందో చెరువుకు దగ్గరలో 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 1/2 కిలోమీటర్ల దూరంలో ఒక ల్యాండ్ చూసుకోవడం, ఆ ల్యాండ్ లో డంప్ చేయడం, 100 స్థలాలలో 100 డంపులు. ఈ విధంగా కేవలం ఒక రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి యొక్క అనుచరుక వర్గం మాత్రమే ఈ యొక్క డంపు మొత్తం చేసింది. ఈ రోజు అధికారులను ఒకటే తెలియజేస్తున్నాం. అలాగే కావలిలో నూతనంగా ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టినటువంటి కృష్ణారెడ్డి గారిని కూడా ఒకటే మేము విన్నవించుకుంటున్నాము. ఈ యొక్క మట్టి బకాసురుల్ని వెంటనే వీళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని, రుద్రకోట గ్రామ ప్రజలు అక్కడ కూడా గ్రావెల్ కోట్ల రూపాయల గ్రావెల్ స్కామ్ చేశారు. అక్కడ ఒక ట్రిప్ ట్రాక్టర్ మట్టి తోలుకుంటే ఎందుకు తోలుకున్నారా అని తిప్ప పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టి చిత్రహింసలు పెట్టినటువంటి పరిస్థితి. అలాగే ఈ రోజు మనం ప్రధానంగా గమనించినట్లయితే అంటే కావలి పరిసర ప్రాంతాల్లో, కావలి పట్టణానికి అత్యంత సమీపంలో ఈరోజు అనేక గ్రామాల్లో వేలాది కొద్ది ట్రిప్పుల మట్టిని, చెరువుల్లో మట్టిని దగ్గర వందలాది ఎకరాలలో డంప్ చేసిన పరిస్థితి అయితే ఉంది. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో ఈరోజు పొల్లయ్య కానీ, అలాగే గుడ్లూరు మాల్యాద్రి కానీ, అలాగే వారి అనుచరులు ఇంకా ఎంతమంది అంటే ఈ స్కామ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా
ఇందులో దీనిపై సమగ్రమైన విచారణ జరగాలి. ఈ మట్టిపై అయితే మాత్రం నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ మట్టిని కేటాయించాలి. అంటే ఇంత పెద్ద ఎత్తున మట్టి ఇక్కడికి రావడానికి గలటువంటి ప్రధానమైనటువంటి కుంభకోణంపై అయితే మాత్రం చర్యలు తీసుకోవాలంటూ కూడా సామాన్యులు కోరుకున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, రావరపాడు నుండి.